మాకు అనిపిస్తూ ఉంది, రీసెంట్ టైమ్స్లో మనం వింటా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ని మనము, డ్రివెన్ అప్రోచ్ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్లో గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ, మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది. అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఇలాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే, హాస్పిటల్లో కనుక కూర్చుంటే, ఈ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి, బీపీ షుగర్లు ఏమైనా ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ చూస్తే ఏమీ కూడా లేదు. ఏంటంటే ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకే ఒక ఆలోచన, పీపీపీ మాడ్యూల్, ప్రైవేటైజేషన్. ఇది తప్పితే ఇంకేమీ లేదు, ఇంకేం కనపడటం లేదు. సో అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది, అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే చెప్తుంది ఒకటి, మీరు చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు. బట్ వేరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు. ఇదే మోసం నడుస్తూ ఉంది, ఇదే మాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో, ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడచ్చు. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్. ఒక నాయకుడు ఒక భావితరం కోసం, భావితరాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం, భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో, ఒక గుడ్ ఫోర్ఫ్రంట్ వ్యూతో ఆలోచించినప్పుడు, ఒక 1000 మైళ్ళు వేగంగా ఆలోచించినప్పుడు, ఒక మైల్తో మనం మొదలు పెట్టాలని చెప్పి, ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి, మనం అంత ఫోర్ఫ్రంట్ వ్యూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో, నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వంలో వారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక గొప్ప ఆలోచన చేసి రాష్ట్రంలో 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి సుమారు 8,500 కోట్ల బడ్జెట్ని దానికి కేటాయిస్తూ 3 ఫేజెస్గా వీటిని డివైడ్ చేసుకుని ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య విద్యని అభ్యసించేటువంటి ఎంతో మంది విద్యార్థులను ఆశతో చూస్తున్నటువంటి వారి యొక్క కలల్ని సాకారం చేయాలి. ఎంతో మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ప్రతి జిల్లాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో, మనం వింటూ ఉంటాము, బయట ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే బయటకు వచ్చేసరికి కార్పొరేట్ హాస్పిటల్ చూపించిన వాళ్ళు అపోలో లాంటివో ఏజీ లాంటి హాస్పిటల్స్ చెప్తారు. ప్రతి జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్, ప్రతి జిల్లాకు ఒక ఏజీ హాస్పిటల్ లాంటి ఒక కార్పొరేట్ స్థాయి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అంత గొప్ప ఆలోచనతో ఎందుకు వేశారంటే, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంత ప్రజలకు అక్కడే అందాలి. అక్కడున్న ప్రాంత ప్రజలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడకూడదు. అంటే ఫ్యూచర్లో అక్కడే మళ్ళీ వాళ్ళకు వైద్య సేవలు అందించే డాక్టర్స్ని కూడా మనం అక్కడే వైద్య విద్యని పెంపొందిస్తే అక్కడే మనకు డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, చదువుకోవచ్చు, అక్కడే హాస్పిటల్ ఉంటుంది, అక్కడే వైద్య సేవలు అందుతాయి ఫ్రీగా. ఇవన్నీ సాధారణంగా ఈ మహానాడు అయితేనే, మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలా మంది లోపల తీన్మార్ డ్యాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నీది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి
3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి, ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం, అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు. కాబట్టి మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్లోని చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది.